స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో పండిన గనుల గజని పాపం. గాలి జనార్దన్ రెడ్డి మరో నలుగురిని దోషులుగా తేల్చిన సిబిఐ కోర్టు. గాలి సహా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష. కేసు నుంచి సవితా ఇంద్రారెడ్డికి విముక్తి. సుమారు 15 ఏళ్ల పాటు సాగిన విచారణ. రాజధాని అమరావతిలో మరో 1732 కోట్ల పనులకు సిఆర్డీఏ అనుమతి. కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు. ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ. జూన్ నుంచి 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డుల జారీ. తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలికంగా ఆగిన సమ్మె. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ, లేదంటే మళ్లీ చేపడతామన్న జేఏసీ. ఆర్థిక పరిస్థితిపై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టిన విపక్షాలు. సీఎం వల్లే చిన్న భిన్నమైందని ఆక్షేపణ. తోసిపుచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. పాక్తో ఉద్రిక్తతల వేళ రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారుల చర్యలు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్న భారత్, బ్రిటన్. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడి.